సరేలే వాళ్ళు చెప్పారు కదా నేను వదిలేసిన. ఇక్కడికి వచ్చి ఏం మొదలెట్టాడు? వంకర బోధ మొదలెట్టాడు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి కాదు, దేవుడి మావో ఏం చేస్తాడు? తన అనుకూలంగా చేసుకున్నాడా? దేవుడి అది కోపం వస్తే సరే దేవుడు చెప్పమన్నది చెప్పాడు. అవునా కదా? చెప్పాడా? మోసే ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమన్నా మోసతో ఏమన్నాడు? ఇప్పుడు ఏమని చెప్పాలి? బాబు నీ పేరేంటి? అక్కడికి వెళ్తున్నాను కదా, ఏమని చెప్పండు? చదవండి అక్కడ ఏమన్నాడు? అక్కడ పంపిస్తున్నావు కదా నన్ను. మరి ఆయన పేరేమి అని అడిగితే ఆయనతో ఏం చెప్పాలి? ఐగుప్తీయులతో ఏం చెప్పండి నన్ను? అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని? నేను ఎవడంట? ఉన్నవాడంటే ఏంటి? ఉన్నవాడంటే ఏంటి? ఉన్నవాడంటే ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పుడు ఉన్నవాడని మాటకేంటి? డబ్బు ఉన్నవాడనా? ధనం ఉన్నవాడనా? ఆస్తి ఉన్నవాడనా? బంగారం ఉన్నవాడనా? బలం ఉన్నవాడనా? ధనం ఉన్నవాడనా? ఉన్నవాడు. ఏమున్నవాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? 90వ కీర్తన 2వ వచనం చదువుదాం. పర్వతములు పుట్టక మునుపు, ఆ భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఎక్కడ ఎప్పుడు ఉన్నాడంట? ఇంకో మాట చూడండి, ఇంకో మాట సామెతలు 8:25. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండల పుట్టక మునుపు, ఆ భూమి దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు. ఏంటంటే నేల మంటి రవ్వంత కూడా లేనప్పుడు, నేలవంత రవ్వంత చుట్టింపక మునుపు నేను పుట్టిన దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఏం చెప్తే ఎవరైనా అరే నాయన నేల మంటి రవ్వంత కూడా లేనప్పుడు నేను పుట్టింది ఎప్పటి నుంచి ఉన్నా అని చెప్పండి.